being recorded. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చినాక ఎవరిని ఆచరించాలి అంతే కదా? అవునవును సార్. ఏంటంటే అవునండి, ఎందుకంటే చాలా మంది కానుకలు అంటూ దశంభాగాలు అంటూ సంతలో బరగొడ్లు మేపినట్టు పాస్టర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళను పాస్టర్లు మేపుతున్నారు కాబట్టి పాస్టర్లకు డబ్బులు ఇవ్వకుండా కానుకలు ఇవ్వకుండా ఏ దేవుడు నమ్మినా ఏ దేవుడు నమ్మకపోయినా మంచిగా మానవత్వంతో ఉండండి, దేశాన్ని ప్రేమించండి, ధ్యాన యోగ మార్గం ద్వారా కూడా మనం మోక్షానికి చేరుకోవచ్చు. కాబట్టి దేవుడు అనేది ఒక పేరుతోటో లాక్ అయి ఉండదు. ఇలాంటి దేవుడి పేరుతో జరుగుతున్న మోసం అనేది మేము అలర్ట్ చేస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత నాస్తికులుగా కూడా హ్యాపీగా ఉండొచ్చు, లేదా హిందూ ధర్మంలోనే హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈ బైబుల్ అనేది చాలా ప్రమాదకరం అని తెలియజేయడమే మా ఉద్దేశం. ఇప్పుడు హిందూ గ్రంథాలు అని అనగానే హిందుత్వంలో ఎన్నో గ్రంథాలు అవన్నీ అవసరంలా. భగవద్గీత యథాతథమని ఉంది, అది ఒక్కటి తెచ్చుకున్నా, అదొక్కటి మనం మంచిగా చదువుకున్నా చాలు. మీద అన్ని మన జీవితానికి అదొక్కటి చాలు, మంచిగా మార్గంగా జీవించడానికి. అదే మేము తెలియదు. భగవద్గీత అవునండి, అంటే నేను సజెషన్ ఇవ్వాలనుకుంటే అది ఇస్తాను అనమాట. ఎందుకంటే భగవద్గీత మంచిగా ఉంది, నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. ఇప్పుడు చాలా మంది అదే నేను చెప్తాను అనమాట, చెప్పాలనుకుంటా. అంటే ఒకటి సార్, యాక్చువల్గా ఏంటంటే నేను ఒకప్పుడు అన్ని రకాలుగా ఒక మీద స్టాండింగ్ లేను స్టార్టింగ్ లో. తర్వాత నేను క్రిస్టియానిటీలోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు క్రిస్టియన్సా? చెప్పు. క్రిస్టియానిటీలోనే ఉన్నాను. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే క్రిస్టియానిటీలో ఏదైతే దశంభాగాలు ఉన్నాయో, ఈ పాస్టర్ల మోసాలు ఇప్పుడు భర్తను పెట్టుకుని ఎవరితో పడితే వాళ్ళతో కడుపు చేపించుకున్న దాన్ని తీసుకొచ్చి దేవుడు మళ్ళీ పరిస్థితులు అంటారు. అట్లా ఇప్పుడు భర్త కేసీపీ పెట్టుకుని ఎవరితో పడితే వాళ్ళకి కడుపు చేపించుకోవడం. నేను మా ఫ్రెండ్ ఒక అతను పాస్టర్ దాకా వెళ్ళిండు, పాస్టర్ కూడా అయ్యిండు, 6 నెలలు చేసిండు. నేను ఈ విషయం గురించి అడిగా, రాజుగారు అసలు పరిస్థితి ఎట్లా అవుతాడో చెప్పండి, మీరు బైబిల్ మత్తయి సువార్త 18-19 చదవండి అంటే అతను నేను చెప్పింది ఒక వారం రోజులు ఆలోచించి ప్రవీణ్ చెప్పింది కరెక్ట్ కదా అని చెప్పి అసలు పాస్టర్ గా ఉన్నోడు బయటకు వచ్చారు. రాజుగారు అప్పుడు మన డిస్కషన్ జరిగింది కదా సార్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలని నేను కూడా ఫోన్ చేశానండి ప్రవీణ్ గారు. సార్ లైన్ లో ఎవరున్నారండి? లైన్ లో ఎవరో క్రైస్తవులు ఉన్నట్టున్నారండి. క్రైస్తవులా? నేను కూడా మాజీ పాస్టర్ అండి. మీ పేరు సార్? మీ పేరండి? నా పేరు నన్నం తిరుపతిరావు సార్. తిరుపతిరావు గారు, నాది ఒక చిన్న ప్రశ్న అండి. యేసు తండ్రి ఎవరు, మేరీ భర్త ఎవరు? నాకు ఇది చాలా రోజు నుంచి డౌట్ ఉందండి. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పగలరా దీనికి? బైబిల్లో ఉన్న ప్రకారం యోసేపు అనేటువంటి వ్యక్తి మేరీకి ఎంగేజ్మెంట్ అయినప్పుడు, ఎంగేజ్మెంట్ అయిన క్రమంలో పరిశుద్ధాత్మ ద్వారా ఈ మేరీ అనే ఆమెకి యేసుక్రీస్తు, అంటే ఇక్కడ గర్భం వేరే వాళ్ళతో అయింది, ఎంగేజ్మెంట్ వేరే వాళ్ళతో అయింది, అదేనా మీరు చెప్తుంది? గర్భం అవ్వడానికి వేరే వ్యక్తి కారణం కాదు, అది కేవలం డైరెక్ట్ గా ఆయన పరిశుధాత్మ ద్వారా వచ్చాడని బైబిల్లో రాసి ఉంది. మీరు వేరే వాళ్ళ ద్వారా అని చెప్తే మీరు దానికి రుజువు కూడా చూపిస్తే ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు వేరే పర్సన్ ని అక్కడ పర్సన్ వాడలేదు బైబిల్ గ్రంథంలో. పర్సన్ వాడకుండా పరిశుద్ధాత్మ ఈ స్పిరిచువల్ గా జరిగింది అనేది బైబిల్లో ఉన్నటువంటి విధానం. ఎక్కడుంది సార్ అది మీరు చెప్పేది? స్పిరిచువల్ గా జరిగింది అనేది ఎక్కడుంది? మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అంటే పరిశుద్ధాత్మ అంటే స్పిరిచువలే కదా సార్. ఇప్పుడు మీరు ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధ అనేది సపరేటు, ఆత్మ అనేది నౌను, అంటే ఒక పేరు అనమాట. ఆత్మ అనేది పేరు. ఇది పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మ అంటే ఆత్మని కాదండి. అందుకే ఇక్కడ 1 యోహాను 4:1 రాశాడు, ప్రియురాల 1 యోహాను 4:1 ప్రియురాల అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలుదేరి వెళ్ళున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఇక్కడ ఆత్మ అంటే ఎవరండి? ప్రవక్తలు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ అంటే ఆయన ఒక ప్రవక్త అని అనుకోవచ్చు మనం బైబిల్ ప్రకారం. అది కాకుండా ఈ పరిశుద్ధాత్మ డిఫరెంట్, ఇప్పుడు మనిషిలాగా రావచ్చు, ఆయన పావురం లాగా రావచ్చు, ఎట్లయినా రావచ్చు పరిశుద్ధాత్మ అనేది. ఇక్కడ లూకాసు సువార్త 1:35 కమ్ముకొనే పదం వాడాడు. దేవుడు బిడ్డలు ఇవ్వాలి అంటే ఆశీర్వాదంతో ఇస్తాడు. ఆయన ఒక మంత్రంతో ఇవ్వచ్చు, లేకపోతే ఆయన నోటి వాక్కు ద్వారా ఆయన చేయొచ్చు దేవుడు. అంతేగాని కమ్ముకోవటం, ఆవహించటం ఇవన్నీ కూడా దయా లక్షణాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, కమ్ముకోవటం, ఆవహించటం అనేది లేకపోతే ఒంటి మీదకి రావటం ఇవన్నీ కూడా దయా లక్షణాలు. ఎవరో లైన్ లోకి వచ్చారు, ఎవరిని మీరు మాట్లాడేది? ట్రూ కాలర్లో పీటర్ పాస్టర్ పెట్టింది ఎవరండి మీరు?
అయ్యా అయ్యా అయ్యా, నా పేరు పీటర్ పాస్టర్ అయ్యా. అయ్యా, ఇప్పుడు వందనాలయ్యా. నీకు అర్థం క్లారిటీ వచ్చిందా అండి? సార్ నాకు క్లారిటీ వచ్చిందంటే ఆ, మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి బైబిల్లో అక్కడ వర్ణించబడిన విధానం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక శక్తి మనుషుల మీదకి వచ్చినప్పుడు సరే పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించండి. పోనీ నేను ఒప్పుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలని వచ్చిన ఎక్కడ మీరు బైబిల్లో ఉంటే చూపించండి, నేను ఒప్పుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడు అని. ఒక చోట ఏమో సార్ పరిశుద్ధాత్మ క్రీస్తు తండ్రి దేవుడు కాదు కాదండి, నేను అడిగింది ఏమండి, నేను అడిగే ప్రశ్నకి మీరు సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలని వచ్చిన చూపించండి, దేవుడే గర్భం చేశాడు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు నేను ఆత్మ అంటే ప్రవక్తలు అని చెప్పి నేను బైబిల్లో చూపించాను. పరిశుద్ధాత్మ అంటే పవిత్రమైన ప్రవక్త అనుకోవచ్చు మనం. నేను క్లియర్ చూపించాను, ఆత్మ అంటే ప్రవక్త అని చూపించాడు. మీరు అలానే లేదండి ఆత్మ అంటే దేవుడు అని ఎక్కడ చూపించండి రిఫరెన్స్, నేను ఒప్పుకుంటాను. అయ్యా అయ్యా, ప్రైజ్ ది లార్డ్ అయ్యా. సార్ ఒక నిమిషం సార్, మీరు అడిగారు బానే ఉంది. ఒక్కసారి ఆదికాండం ప్రారంభంలో మొదటి అధ్యాయం మొదటి వచనాలు ఏమైనా చదవగలుగుతారు సార్ మీరు? అంటే ఏంటి సార్ చెప్పండి, అవి నాకు చెప్పండి. మీరు నాకు రిఫరెన్స్ సార్, మీరు నాకు చెప్తే నేను పాస్టర్ అండి. ఒక నిమిషం, నేను పాస్టర్ని, నాకు బైబిల్ అంతా కూడా ఐడియా ఉంది. మొదటి వచనంలో ఏముంటుంది, దేవుడు భూమి ఆకాశాన్ని సృజించిన అంటే తర్వాత ఆయన ఒకటో సృష్టి, రెండో రోజు, మూడో రోజు సృష్టి చేసుకుంటూ వస్తాడు. అదే సార్ ఒక్కసారి మీరు కొంచెం, నేనేమన్నా ఇక్కడ సెంటర్ లో ఉన్నాను, గోల గోలగా మీరు ప్రశాంతంగా మాట్లాడలేకపోతున్నాను. చెప్పండి. ఏం లేదు సార్, నాకు ఒక క్లారిటీ కోసం అంతే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు చూపించండి సార్, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. దానికి దేవుడు కాబట్టి మనం ఆయన గర్భం చేశాడు, దానికి యాక్సెప్ట్ చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో ఎక్కడా లేదండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని లేదన్నారు. ఓకే సార్, ఆయన పూజించాలి సార్. ఎక్కడైనా కొట్టుకోండి, పాత నిబంధనలో యెహోవా దేవుళ్ళకు దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నా పేరు యెహోవా స్పష్టంగా చెప్పుకుంటాడు. ఇది యెహోవా వాక్ అని కూడా చెప్తాడు. అలానే పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలని బైబిల్ ఎక్కడ రిఫరెన్స్ చూపించండి చాలు. పరిశుద్ధాత్మను పూజించాలి. వ్యతిరేకంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయొద్దని ఉంది కదా. అవును, ఆయన తండ్రి కాబట్టి ఆయన ఇప్పుడు అందుకే సార్ ఇప్పుడు ఆయన తిరగొద్దని కదా. కాదు ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. పరిశుద్ధాత్మ నామను దూషించిన యుగ యుగములకు పాపక్షమాపణ లేదని చెప్పాడు. ఎందుకంటే కన్న తండ్రి కదా ఆయన దూషిస్తే యుగములకు పాపక్షమాపణ లేదని చెప్పాడు. మరి ఆయన చెప్పింది కరెక్టే కదా. కన్న తండ్రిని, మీకందరి తండ్రిని మీరు దూషిస్తే ఒప్పుకోరు కదా. అలానే ఆయన కన్న తండ్రి కంటే ఆయన చెప్పుకున్నాడు, ఆయన దేవుడు అని చెప్పలేదు, ఆయన దూషించొద్దు అన్నాడు. యేసు కూడా ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ చెప్పిన సందర్భాలు ఇవ్వండి. మీరు బైబిల్ క్లారిటీ చదవండి సార్. అసలు యెహోవా అనే పేరు కొత్త నిబంధన లేదు. అసలు యెహోవా ఆయన తండ్రిని ఎక్కడ రిఫరెన్స్ ఒకటి చూపించండి. యెహోవా నేను తండ్రిని ఒక రిఫరెన్స్ చూపించండి నాకు బైబిల్లో నుంచి. పాత నిబంధనలు యెహోవా అంతా కూడా ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు అంటాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఇది యెహోవా వాక్కు అని ఎందుకు లేదండి కొత్త నిబంధనలో? పాత నిబంధనలు ప్రతిదానికి యెహోవా వాక్కు, యెహోవా వాక్కు అని ఉంటది. అయ్యా అన్ని రాస్తూ వెళ్తే బైబిల్ భూ అంత సరిపోదయ్యా మా బైబిల్ రాయడానికి. ఎవరండి మీరు, పాస్టర్ గారా? అవునండి, నా పేరు పీటర్ పాస్టర్. అవునండి, సళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటం ఇవన్నీ రాసుకున్నారు. కానీ మంచి పదాలు రాసుకోవడానికి లోతు తన ఇద్దరు కూతుర్లకు కడుపు చేశాడు. సారా అబ్రహం అన్నా చెల్లి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అమ్నోన్ గారు సొంత చెల్లెల్ని రేప్ చేశాడు. అబ్షలోం గారు తన పిల్లతనులతో 20 మందితో సెక్స్ చేసి గుడారాల మీద పండగ. ఈ రాసుకోవడానికి మీకు ప్లేస్ ఉంది, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే వచ్చిన రాసుకోవడానికి ప్లేస్ లేదా అండి పాస్టర్ గారు? అయ్యా మీరు అనవసరంగా దూషిస్తున్నారయ్యా మా అయ్యో ఉన్న మాటేనండి. ఇప్పుడు నీ సళ్ళు పిసికించుకోవడం, నా సళ్ళు తాటికెళ్ళలాగా ఉన్నాయి, ద్రాక్ష గెలలాగా ఉన్నాయి, నోట్లో అంగం పెట్టి చేయటం ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి అవునా, ఇవన్నీ మనుషులు చేశారండి. అవి మనుషులు చేసిన తప్పుల్ని దేవుడు రాయించాడు. మరి వాళ్ళకి ఏం శిక్ష చేశాడండి? మనుషులు చేశారు తప్పని, వాళ్ళకి ఏం శిక్ష? ఇప్పుడు లోతు తన ఇద్దరు కూతుర్లు కడుపు చేశాడు, ఏం శిక్ష చేశాడండి? చేశాడు కదండి, వాళ్ళ కొడుకుల్ని అమ్మోనీలు మోయాబీల్ని శిక్షించాడు కదా. లేదండి, ఈయన మోషే యుద్ధానికి వెళ్తే వాళ్ళ మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళకు, వాళ్ళకి ఆ ప్రదేశాన్ని ఇచ్చేసాను, నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేయకూడదని చెప్తాడు యెహోవా. అవును, దయామయుడండి. ఏది కూతుళ్ళు తండ్రులు తెంగించుకొని పిల్లలు పుట్టినా వాళ్ళని కూడా పూజించు. మరి ఆ లెక్కన ఈయన బెస్తిబాని ఎందుకు చంపాడు? బెస్తిబా పుట్టిన కొడుకుని ఎందుకు చంపాడండి? దావీదు బెస్తిబా పుట్టిన కొడుకుని ఎందుకు చంపాడు? దావీదునే చంపొచ్చుగా.
వాళ్ళు తప్పు చేశారు కదండి, అందుకని చంపాడు. వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని చంపాలి, కొడుకులు కూతుర్లను చంపడం ఏంటండి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు ఆ కొడుకుని చంపితేనే కదా ఆ బాధ వీడికి తెలిసేది. కాదండి, తప్పు చేసి వీళ్ళిద్దరు సెక్స్ లో ఎంజాయ్ చేశారండి. సెక్స్ లో ఎంజాయ్ చేసిన వీళ్ళిద్దరిని కాకుండా కొడుకుని చంపడం ఏందండి? ఇప్పుడు ఈ సెక్స్ అనేది అది కామన్ అండి అందరికి. అది కాదండి, అశుభం. సార్ మీరు కాదండి, పాస్టర్ ఒక ఆయన క్రైస్తవుడు లైన్ లో ఉన్నారు, అతను నాకు సమాధానం చెప్పాలండి. బ్రదర్ క్రైస్తవ బ్రదర్, ఏం పేరు బ్రదర్ మీ పేరు? ప్రైజ్ అయ్యా. ఉన్నానండి, నా పేరు తిరుపతిరావు. ఏందే తిరుపతిరావు అని పేరు పెట్టుకున్నావు క్రైస్తవుడు? సరే కానీ ఏం చేద్దాం, ప్రభు దయ అంత స్తోత్రం. లేదండి, ఇప్పుడు తిరుపతి, ఇప్పుడు మీరు పేరు మార్చుకున్నారు, ఇప్పటయ్య నుంచి పాస్టర్ పీటర్ గా మార్చుకున్నారు, బట్ ఈయన తిరుపతి నుంచి పేరు మార్చుకోలేదు కదండి. కొంతమంది ఇప్పుడు వాళ్ళు కాదండి. ప్రవీణ్ గారు ఏంటంటే ఇతను వాళ్ళ ఇంట్లో సంతానం లేకపోతే తిరుపతి పోతే పుట్టి ఉంటాడు, అందుకని తిరుపతి అని పెట్టుకున్నారు. పర్లేదులేండి, ఏం కాదు. అన్ని ప్రభు నామాలే కదా, అవన్నీ కూడా ప్రభు నామాలే కదా. ఏది తిరుపతి అయ్యా, తిరుపతి అని కూడా దేవుడు మీ యేసు నామమేనా? యేసునామే అది కూడా. అందుకనే ఇతను పేరు మార్చుకోలేదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి, నేను పేరు మార్చుకోవాలా లేదనేది నా వ్యక్తిగతం. బైబిల్ ఎక్కడ కూడా వ్యక్తిగతం కాదయ్యా. అయ్యా నీ వ్యక్తిగతం కాదండి అయ్యా, తప్పండి. లేదు తిరుపతి గారు తప్పు మాట్లాడుతున్నారయ్యా. మీరు ఇతర దేవీ దేవతల నామాలను ఉచ్చరించకూడదు, ఇతరులైనటువంటి దేవతలకు విగ్రహాలకు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించకూడదు. తప్పు క్రైస్తవం ప్రకారం. నువ్వు తిరుపతి అని వాళ్ళ దేవుడి పేరు పెట్టుకొని నా వ్యక్తిగతం అంటే క్రైస్తవం ఊరుకోదయ్యా. నీలాంటి వాళ్ళ వల్లే దేవుడి నామం దూషించబడుతుంది. ఇప్పుడు తిరుపతి అనే ఇది ఊరి పేరా మనిషి పేరా? తిరుపతి అంటే ఆ దేవుడి పేరు. అది తిరుపతి అంటే ఊరి పేరు కదండి. అదే కదండి, మీకు తెలియదు. తిరు అంటే స్త్రీ అని, శ్రీపతి, స్త్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి పతి అంటే ఎవరు? విష్ణుమూర్తి. అది అర్థం నీకు తెలియదు కదా. అంటే ఇంకా లక్ష్మీదేవికి పతి అంటే లక్ష్మీదేవికి పతి, ఇంకొకరికి పతులు ఉంటాయండి. మీరు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. విడ్డూరంగా తెలిస్తే బాబు. ఇప్పుడు ఒకటే స్త్రీపతి అంటే తిరుపతి వస్తుందా? మీరు అంటే ఒక స్త్రీకి భర్త, దానికి సంబంధించి స్త్రీ అంటే అరే ఎరిపుక, అరే స్త్రీ అంటే ఆడాం కాదు ఎరిపు. మీరు అట్లా మాట్లాడకూడదు పాస్టర్ అయ్యండి, శాంతి సమాధానంతో కాదండి. ఎరిపుకు లంజాడికి తెలియదు సార్ చెప్తుంటే. అరే స్త్రీ కాదురా, స్త్రీ అంటే ఉమెన్ రా, స్త్రీ అంటే లక్ష్మీదేవి, స్త్రీ అంటే సిరి సంపద లక్ష్మి అని అర్థం. క్రైస్తవులు దెంగల్ లంజావడక క్రైస్తవులు తిట్టుకోకూడదు, ప్రభు మిమ్మల్ని క్షమించడు. కాదండి, వీడు అజ్ఞానంతో ఉండి చేసిన తప్పుని ఒప్పుకొని ప్రభువు ముందు మోకరిల్లి క్షమాపణ వేడుకోవాలి కానీ మళ్ళీ వాదిస్తాడు ఎరుపు క్రైస్తవుడు. వీడు అసలు క్రైస్తవుడే కాదు వీడు నా దృష్టిలో. ఓకే అండి, అయితే ఇతను క్రైస్తవుడు కాదా? మా క్రైస్తవుడు అని చెప్పాడండి. ఈ క్రైస్తవుడు ఎలా అవుతాడు సార్? ఈ లంజావుడికి వీడు సర్టిఫికేట్ లో కూడా హిందూ అనే ఉంటది వీడికి. బాబు నీ సర్టిఫికేట్ లో ఏముంది బాబు? హిందూ అని ఉందా, క్రైస్తవుడు అని ఉందా? మీరు మాట్లాడే ఈ బూత్ మాటలు, ఈ పదజాలం. బాబు నేను కాదు, నేను హిందువుని, నేను చక్కగా మాట్లాడా, నేనేం తప్పు మాట్లాడలేదే. నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు? బూతులు మాట్లాడుతున్నారు. ఆయన క్రైస్తవుడు, ఆయన పాస్టర్, ఆయన. నువ్వు ఆయనతో మాట్లాడుకో, నేను సైలెంట్ గా ఉన్నా ఇందాక నుంచి. నా పేరు పీటర్ పాస్టర్ అయ్యా. నువ్వు వాక్య విరుద్ధంగా జీవిస్తున్నావు, అందుకని తిడుతున్నా నిన్ను. ప్రవీణ్ గారితో మాట్లాడదామని నేను ఫోన్ చేశాను. ఎవరెవరో ఫోన్ చేసి ఎవరెవరో మధ్యలోకి వచ్చి మేము పేస్టర్ పాస్టర్ గారు అని చెప్పి బూతులు మాట్లాడు. క్రైస్తవుడే కాదు అడు. ఎందుకు కాదు? నువ్వు అబద్ధాలు చెప్పి జీవిస్తున్నావు. నువ్వేలా క్రైస్తవుడు రేపుక? నువ్వేలా క్రైస్తవుడు? హిందూ పేరు పెట్టుకొని ఒక నిమిషం ఆగండి, నేనే మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, చెప్పండి. ఇప్పుడు మీ ప్రాబ్లం సార్. ప్రవీణ్ గారు, మీరు మీ ఇంటర్వ్యూస్ చూశాను. ఎంతో పద్ధతిగా వినయంగా మాట్లాడారు ఇంటర్వ్యూస్ లో. నేను ఫోన్ చేసినప్పుడు కొన్ని డౌట్లు అడిగినప్పుడు డౌట్లకు మీరు సమాధానం చెప్పారు. నేను చెప్పాను కదండి ప్రవీణ్ గారు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. పరిశుద్ధాత్మ అంటే మనిషి. బాబు ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. పరిశుద్ధాత్మ అంటే మనిషి అని నేను చూపించాను. నీకేం కావాలి ఇంతకంటే? ఇంకా భర్తను పెట్టుకొని వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే ఏమంటారు? ఉద్దేశం చెప్పావు కానీ రుజువు చూపించారు కదా. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అంటే. నువ్వు మధ్యలో అనవసరంగా మాట్లాడుతూ. ప్రవీణ్ గారు మీరు మాట్లాడండి. అనవసరమా? కాదయ్యా, నేను సబ్జెక్టు మాట్లాడితే అనవసరం, ఆయన బూతులు తిడితే అనవసరం అంటున్నావు. నువ్వు ఇంకేం చేయాలి? నిన్ను
ఒక్క నిమిషం. ఇప్పుడు లైన్ లో పాస్టర్ ఉండే అట్లా మాట్లాడతాడు. కాదు, మీరు తిట్టుకున్నారు, పాస్టర్ నువ్వు తిట్టుకున్నారు, మధ్యలో మమ్మల్ని అంటావేంది నువ్వు? నేను ఒక తప్పు మాట మాట్లాడానా? చెప్తానండి, నేను ఒక తప్పు మాట మాట్లాడానా? లైన్ లో పాస్టర్ ఉన్నాక మీరు బూతులు ఎట్లా తిడతారు నాకు అర్థం కాలేదు. లైన్ లో పాస్టర్ ఉన్నారు కదా, మీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బూతులు తిట్టారు. అలా గౌరవించుకున్నా మీరు తిట్టుకొని మధ్యలో మమ్మల్ని అంటే ఊరు మంగళం మీద పడింది అనే సామెత ఒకటి ఉంది ప్రవీణ్ గారు. ఊరు మంగళం మీద పడినట్టు వాళ్ళు తిట్టుకొని మళ్ళీ అంటారేందండి మధ్యలో? విషయం ఏంటంటే తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. నేను పాస్టర్ గారు మీరంటే ఆయన ఎందుకు తిట్టారో చెప్పండి. పాస్టర్ గారు మీరు ఎందుకు తిట్టారో చెప్పండి. చెప్పండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు క్రైస్తవుడిగా ఉండి వాడు హిందువుల పేరు ఎలా పెట్టుకుంటాడండి? లంజాగొడుకు, తిరుపతిరావు గారు లంజాగొడుక. నువ్వు క్రైస్తవుడు అయ్యండి హిందూ పేరు ఎలా పెట్టుకుంటారా? నీ గుద్దపగలు తెంగాలి. సార్ మీరు పాస్టరే కదండి మాట్లాడేది? అవునండి, నా పేరు పీటర్ పాస్టర్ అంటారు. మాట్లాడండి సార్, ఆయనతో మాట్లాడండి. మమ్మల్ని అంటున్నాడు, ఆయన మేము తిట్టామంటున్నాడు. గుణపాల రాజు గారు, నేను ఒక మాట చెప్తానండి. ఈ తిరుపతిరావు అనేవాడు హిందువుల పేరు ఒక్క నిమిషం ఏమయ్యా, నేను పేరు మార్చుకోనంత మాత్రం నువ్వు ఇన్ని బూతులు మాట్లాడడం అవసరమా? అవునరా, తిడతాను రా బేవస్గా నువ్వు. అసలు కాదండి, ఇప్పుడు ఒక తుపాకీతో కాల్ చేస్తాను కింద పెట్టి. రిజర్వేషన్ లో 1% కూడా నేను తీసుకోవట్లా. రిజర్వేషన్ నీకేం తెలియదు మాట్లాడతావు? అరే ఎరిపుక, నువ్వు తీసుకోపో, నాకు సంబంధం లేదురా. నువ్వు క్రైస్తవుడు అన్నప్పుడు మన క్రైస్తవులు మాట్లాడడానికి అనవసరంగానే. సార్ ఇప్పుడు మీరు పెద్దోళ్ళు, మీరు ఏదో మరి నోరు పరస్పరం మాట్లాడుతున్నారు, అది మీ విధంగా వదిలేస్తాను. మాట్లాడితే మార్గంగా మాట్లాడే వాళ్ళని శాంతి సమాధానంతో మాట్లాడుకుందామండి. శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం. గారు మాట్లాడే వ్యక్తి రాష్ట్ర అయితే ఏంది, పూజారి అయితే ఏంది, అసలు సమాధానం కూడా లేదు. ప్రవీణ్ గారు అసలు అయిపోయిన తర్వాత నాకు అవకాశం ఉన్నాయండి మాట్లాడడానికి. ప్రవీణ్ గారు అతను మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. సరే సార్, ఇప్పుడు మీరు మాట్లాడండి సార్, ఇప్పుడు మీరు మాట్లాడండి. సరే ప్రవీణ్ గారు, ఇప్పుడు నేను సెంటర్ లో ఉన్నాను. ప్రవీణ్ గారు, నేను సెంటర్ లో ఉన్నాను. నేను మీకు ఒక 1/2 hour ఆగి ఫ్రీ అయ్యి ప్రశాంతం కాల్ చేస్తాను, మీరు మాట్లాడండి. కావాలని పాస్టర్ గారికి ఏకాంత ప్రార్థన ఉందండి. పాస్టర్ గారు అప్పుడు మీకు ఏకాంత ప్రార్థన ఉంది కదా? అది నగ్న ప్రార్థన సార్, మేరీతో ఉంది నగ్నంగా ప్రార్థన. నాకు హాస్టల్ అవుతాడండి. మీరు కావాలని స్క్రిప్టెడ్ గా పెట్టుకొని ప్లాన్ చేసుకొని ఒక స్క్రిప్ట్ వేసుకొని ఇష్టాసారంగా ఇది చేయడం కోసం ప్లాన్ చేస్తాను. ఇప్పుడు అర్థమైందిరా మీకు, ఎరుపు క్రైస్తవుడా? మీరంతా కావాలని ప్లాన్ చేసి స్క్రిప్ట్ వేశారు. మీరు ఒక్క నిమిషం బాబు, సరే ఒక చిన్న మాట ఎడతాను చెప్పు. ఒక మాట, నువ్వు క్రైస్తవ మతంలోకి ఎందుకు మారా? ఒక్కసారి నాకు సాక్ష్యం చెప్పా, ఏనాలంది నీ కోరిక ఉంది? నేను ఏ మతం మారలేదయ్యా. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు బాబు నువ్వు మతం మారకపోతే యేసు గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మా దగ్గరికి వచ్చి? మీరు అదే కదా, మీరేదో జ్ఞానోదయం కలగజేస్తాము, డౌట్ నుండి ఫోన్ చేయండి, అడగండి, తెలుసుకోండి. అది ఇప్పుడు నువ్వు మతం అయితే మారలేదా? నువ్వు హిందూ దేవుళ్ళే నమ్ముతున్నావా, యేసుక్రీస్తుని నమ్ముతున్నావా నువ్వు? నేను మతం మారేనా నీకు చెప్పాను? ఏ మతం మారాను? సర్టిఫికెట్ లో మారాను, విడిగా మారాను. ఇప్పుడు యేసు నమ్ముతూ నువ్వే కదా అన్నది, నా యేసు దేవుడు నువ్వే కదా అన్నది. బైబిల్లో ఉన్న దాని గురించి మాట్లాడే నేను. అవును, నువ్వు యేసు బైబిల్ గురించి నువ్వే. అసలు నువ్వు హిందూ అయితే నువ్వు బైబిల్ ఎందుకు చదువుతావు? ఏంది? నువ్వు హిందూ అయితే బైబిల్ ఎందుకు చదువుతావు? మన బ్రాహ్మణ మనుధర్మ శాస్త్రం చదివారా తమరు? ఎవరు మనుధర్మ శాస్త్రం? ఎవరు రాశారు అది? మనువు రాశాడు. రాస్తే ఆయన అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? మనువుని అడుగు, ఆయన అడుగు, నాకేం సంబంధం? ఆయన ఎవరో రాసుకుంటే ఆ పుస్తకం నేను చదువుతా, నువ్వు తెచ్చిస్తే నేను చదువుతా. ఒక నిమిషం, నీకు డివి సుబ్బారావు తెలుసా? కాదు, నీకు డివి సుబ్బారావు గురించి తెలుసా?
అదే ఇప్పుడు మీకు ఈ మిగతా కాదయ్యా, నీకు డివి సుబ్బారావు గురించి తెలియదు, నాకు మన ధర్మశాస్త్రం ఇప్పుడు ఆది గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేందంట. నేను బైబిల్ చదువుకున్నాను, నాకు పాస్టర్ని. ఒక నిమిషం అయ్యా, నేను పాస్టర్ని. ఒక నిమిషం, నేను కొంచెం బయట ఉన్నానండి, మీకు ప్రశాంతం ఫోన్ చేస్తాను. మీరు మాట్లాడండి, ఇప్పుడు కట్ చేయకండి. ఇప్పుడు నేను పాస్టర్ అయ్యా, బైబిల్ గురించి నాకు బాగా నాకు ఇంట్రెస్ట్ ఉంది. మాట్లాడు, నువ్వు బైబిల్ గురించి మాట్లాడు. మన ధర్మశాస్త్రం అంటే ఎందుకు, ఎవడు రాశాడు, అది మాకేం సంబంధం అసలు? నేను చెప్పాను మన ధర్మశాస్త్రం పుస్తకం మాదని. ఎరుపు క్రైస్తవుడు వెళ్ళిపోయి ఉంటాడు. జంప్ సార్, జంపాడు. హలో రాజుగారు, చిన్న సందేహం వచ్చిందండి. సార్ చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఈయన క్రిస్టియన్స్ నుంచి లైన్ లో ఉన్నారు, ఈయన క్రిస్టియన్స్ నుంచి బయటకు రావాలనుకున్నారంట. బయటకు రావాలనుకుంటే నేను ఒక మాట ఏమని చెప్పానంటే, ఏ దేవుడు నమ్మమంటానని చెప్పి అడుగుతున్నాను. ఏ దేవుడు నమ్మడం ఎందుకు, అమ్మా నాన్నని బాగా చూసుకో, నీ తోటి వారిని చూసుకో, మానవత విలువలు నేర్చుకో, ధ్యాన యోగ మార్గం ద్వారా అవసరమైతే నాస్తికుడిగానే ఉండు, ధ్యాన యోగ మార్గం ద్వారా కూడా కర్మ ఫలితం ఉంటుంది. కానీ ఈ యేసు నమ్మి ఇలాంటి పాస్టుల కానుకలు దశమాగం డబ్బులు వేస్ట్ చేసుకో, టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి సలహాలు ఇచ్చానండి. మంచి మాట. కానీ ఏదో ఒక దేవుడు నమ్మాలండి, నాకు ఏ దేవుడో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. కొంచెం మీరు సజెషన్స్ ఇస్తున్నారు. తప్పకుండా నేను అన్ని మత గ్రంథాలు చదివాను అన్నా. ఏం కావాలి ఇప్పుడు మీకు? లేదన్నా, ఇందాక నేను ఒక వీడియో చూసానన్నా, సిసి ఛానల్ ఏదో ఛానల్ మన ప్రవీణ్ అన్నది వీడియో చూసాను. ఓకే, మీరు ఎవరు నమ్ముతారు ఇప్పుడు? ప్రస్తుతానికి అన్న నేను క్రిస్టియన్ అన్న. అంటే నేను ఎవరు నమ్మను, నామకార్థ క్రిస్టియన్ అని చూసానన్నా. అంటే ఓన్లీ మీరు క్రిస్టియన్ గానీ పెద్దగా దాన్ని విశ్వసించారు అంతేనా? దాన్ని కాదు, ఏది విశ్వసించను, ఏదో అమ్మ. బైబుల్ చదివారా మరి? బైబుల్ చదివారా? చదవలేదన్న, సరిగ్గా గ్రిప్ ఉండదు మనకి. బైబుల్ చదవలేదు మరి, పోనీ భగవద్గీత చదివారా? అదేనన్న, నేను ఏది చదవలేదు, జస్ట్ అమ్మ కూడా చదవలేదు, ఏది చదవలేదన్న నేను. నాకు దేని మీద గ్రిప్. ఏం కావాలి ఇప్పుడు? మీరు ఏమి చదవకుండా ఏం చెప్తారు ఇప్పుడు? మీకు ఏం కావాలి మరి? నేను అడుగుతున్నది అన్న, ఇందాక అన్న ఇంటర్వ్యూలో మన అన్న ఏమన్నాడంటే, యేసు ప్రభు క్యారెక్టర్ మంచిది కాదు, క్రిస్టియన్స్ దేవుడు కరెక్ట్ కాదు అన్నప్పుడు మన హిందూ దేవుళ్ళలో కూడా మంచి దేవుడు ఒకటి చూపించాలి కదా. ఎందుకు లేరు, అందరూ మంచి దేవుళ్ళే, ధర్మాన్ని పాటించే దేవుళ్ళు అందరూ. ఎందుకంటే ఆయన ఒక క్వశ్చన్ అడిగేది ప్రవీణ్ అన్న. ఇప్పుడు మేరీ క్యారెక్టర్ మంచిదని మీరు అనుకుంటున్నారా? అసలు దేవుళ్ళ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు యేసును కన్నది మేరీయే కదా, మేరీ క్యారెక్టర్ మంచిదని మీరు అనుకుంటున్నారా? లేదన్న, అది క్యారెక్టర్ కరెక్ట్ గా. అయ్యో కరెక్ట్, నేను అడిగినాన్ని చెప్పండి. ఇప్పుడు మేరీ ఎవరిని పెళ్లి చేసుకుంది, యేసుని ఎవరితో కన్నది? ఫస్ట్ ఇది చెప్పండి, ఆన్సర్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అదేనన్న చెబుతుంది, ఆ క్యారెక్టర్ నాకు నచ్చదు. పరిశుద్ధాత్మ ఏదో ఆ క్యారెక్టర్ నాకు నచ్చదు, నాకు ఇష్టం లేని క్యారెక్టర్. దాన్ని మీరు ఎలా మాట్లాడుతున్నారంటే దాన్ని నేను అనుకూలంలా మాట్లాడుతున్నాను. అనుకూలం కాదన్నా, అనుకూలం కాదు. మేము అనుకున్నది మా డౌట్ అది. ఇప్పుడు మాకు డౌట్ రావడం ఏం తప్పులేదుగా. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అన్నారు, ఇప్పుడు బ్యాడ్ అన్న, అది దాని బ్యాడ్ కరెక్ట్ కాదన్న, బ్యాడే ఓకే, తప్పు. అందులో అన్న కొన్ని చూపించిన రెఫరెన్స్లు అందులో కరెక్ట్, బ్యాడ్ నేను అన్నకి నేను కరెక్ట్, అది తప్పు. అది అప్పుడు మనకి ఇందులో మనకు మంచి చూపించాలి కానీ అన్న. అందులో ఇంటర్వ్యూలో అన్న కొన్ని క్వశ్చన్లు అడిగాడు. మంచి కావాలి మీకు అన్నయ్య ప్రవీణ్ అన్ననే, ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగాడు అన్న, శివుడు గురించి రాముడు గురించి కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు నాకు తెలవదు అని చెప్పేశాడు. అవును, తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రులే. ఇప్పుడు బాబు నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు మంచి మాట చెప్పావు, నీకు ఒకటి చెప్తా, ఒక నిమిషం సైలెంట్ గాను. ఇప్పుడు బైబిల్ ప్రకారం యేసుని నమ్మితే మాత్రమే స్వర్గం. నువ్వు ఎవరిని నమ్మినా నీకు స్వర్గం లేదు, యేసుని నమ్మాలి అంతే. యేసుని నమ్మితే నీ స్వర్గం వస్తుంది బైబిల్ ప్రకారం. నెక్స్ట్ రెండో పాయింట్, ఖురాన్ ఉంది. ఖురాన్ లో నువ్వు అల్లాని విశ్వసిస్తే మాత్రమే నీకు స్వర్గం. నువ్వు అల్లా దేవుడు కాదంటే నరకానికి వెళ్ళిపోతావు. బైబిల్లో కూడా యేసు దేవుడు కాదంటే నరకానికి వెళ్ళిపోతావు. కానీ హిందూ గ్రంథాల్లో అట్లా లేదు. నువ్వు తండ్రిని పూజించి వెళ్ళొచ్చు, భర్తను పూజించి వెళ్ళొచ్చు, తల్లిదండ్రులు సేవ చేసుకొని వెళ్ళొచ్చు. ఉదాహరణ శ్రవణుడు ఉన్నాడు. శ్రవణుడు వాళ్ళ తల్లిదండ్రులని గుడ్డి వాళ్ళు అనమాట, వాళ్ళ కావళ్ళలో పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతాడు. ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. భర్తను పూజించిన సతీ సావిత్రి, సతీ అనసూయ వీళ్ళందరూ కూడా ఏ దేవుడిని పూజించారు, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇక్కడ దేవుడు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మనకి రిలేషన్స్ ఇంపార్టెంట్ హిందూ ధర్మంలో. మరి మనకి దేవుళ్ళు ఎందుకన్నా? మరి ఇంకా దేవుళ్ళు ఎందుకంటే నీకు జ్ఞానాన్ని ఉపదేశించడానికి. అరే నువ్వు తల్లిదండ్రులు, ఇప్పుడు ఒక భార్య ఉంది, ఆమె పతివ్రత అవ్వాలంటే ఎక్కడి నుంచి ఎలా చెప్తారు? సీతమ్మ తల్లిని తీసుకొని రామాయణం నుంచి ఆమె పతివ్రతకి ఎలా ఉండాలో చెప్తారు. రాముడు అడవికి వెళ్ళాడండి, అడవికి వెళ్ళినప్పుడు ఏమైంది అక్కడ? సీతమ్మ కూడా నేను కూడా అడవిలోకి వచ్చేస్తా, పుట్టింటికి వెళ్ళని అంటుంది. నువ్వు దాంట్లో చాలా కష్టాలు ఉంటాయి, అడవిలో తిరగాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నడవాలి చెప్పులు లేకుండా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్తాడు. అక్కడ సీతమ్మ తల్లికి అవకాశం ఉంటుంది, చక్కగా పుట్టింటికి పోయి రాజభోగాలు అనుభవించవచ్చు ఆమె.
రాముడు 14 అరణ్యవాసం చేసి వచ్చేస్తాడు. కానీ ఆమె ఏం చేసింది, భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడ ఉన్న ధర్మాన్ని ఆమె పాటించి ఆమె వెళ్ళింది. ఈ రోజు కూడా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా సరే హిందూ ధర్మంలో అంటే భార్యాభర్తల అనుబంధాన్ని పాటిస్తున్నారు ఈ రోజు కూడా. విదేశాలు అట్లా పాటించరు. విదేశాల్లో ఎట్లుంటది, రాత్రి భార్య పబ్కి వెళ్తే భర్త ఇంకో అమ్మాయిని తీసుకుని పబ్కి వెళ్తున్నాడు. అక్కడ కల్చర్ అది. అక్కడ వాళ్ళ జ్ఞానం అనేది, మన జ్ఞానం ఎలా వచ్చింది, మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంట్లోనే ఉంటారు కదా కదా ఎట్లా వచ్చింది ఈ జ్ఞానం? మన రామాయణ భారతాల్లోంచి హిందూ గ్రంథాల్లోంచి ఈ జ్ఞానం వచ్చింది మనకు కానీ మన తల్లిదండ్రులకు కానీ. అది నేను చెప్పదలుచుకుంది. అని దేవుడు అంటే ఎందుకంటే మంచిని చూపించడానికి దేవుడు. మంచిగా నువ్వు ఎలా బతకాలి, నీ పెళ్ళంతో నువ్వు ఎలా ఉండాలి, నీ పిల్లలతో ఎలా ఉండాలి, నీ కుటుంబంతో ఎలా ఉండాలి అని చెప్పి భగవంతుడు మనకు ఆదర్శంగా ఆ జన్మనిచ్చి ఆ జన్మలో ఆయన ఎలా జీవించాడో మీరు కూడా అలా జీవించండి అని చెప్తాడు ఆయన. అది ఇంకేమైనా డౌట్ ఉందా? ఫాలో అవ్వాలంటే డౌట్ అంటే అదేనన్నా, ఇప్పుడు మనం దేవుణ్ణి ఫాలో అవ్వాలంటే ఎవరిని ఫాలో అవ్వాలన్నా? మరి ఎవరినైనా ఫాలో అవ్వచ్చు. మంచి ధర్మంగా బతకమని చెప్పింది హిందూ గ్రంథం. ఎక్కడా కూడా నన్ను నువ్వు పూజిస్తే నీకు స్వర్గం ఇస్తా, నన్ను పూజిస్తే నీకు అన్ని వచ్చేస్తానని ఎక్కడ హిందూ ధర్మం చెప్పలేదండి. గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. మీకు ఏంటంటే ధర్మంగా బతకమని చెప్పింది. తల్లిని తల్లిగా గౌరవించు, తండ్రిని పూజించు, చెల్లెల్ని గౌరవించు, అక్కని ప్రేమించి, ఇలా హిందూ ధర్మం చెప్పింది. ఆ కుటుంబ వ్యవస్థ ఈ రోజు ప్రపంచంలో బలంగా ఏ దేశంలో ఉందంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఉంది. ఎందుకుంది? మన గ్రంథాల నుంచి మన భారతీయులు నేర్చుకున్నారు. అది ఏ గ్రంథంలో కూడా కుటుంబ వ్యవస్థ లేదు. అదే అన్న, మరి వీళ్ళు క్రిస్టియన్స్ దాంట్లో ఇప్పుడు మనం పరలోక నరకానికి వెళ్ళాలంటే ఏ దేవుడిని నమ్ముకున్నా పర్వాలేదని మన హిందూ ప్రకారం అంటాం కన్నా. అవును. మరి వాళ్ళు మన రెఫరెన్స్ లేదు చూపించారన్న, వాళ్ళు మన హిందూ గ్రంథాల్లోనే ఏదో దాంట్లో ఇలా రాసుంది, దాంట్లో ఇలా రాసుంది. బాబు నేను ఒక మాట చెప్పనా, హిందూ గ్రంథాలన్నీ కూడా చాలా వక్రీకరించబడ్డాయి. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత భారతదేశానికి హిందూ గ్రంథాలను కూడా వక్రీకరించేశారు, లేనివి చేర్చారు. మనుధర్మ శాస్త్రంలో మొత్తం 3000 శ్లోకాలు ఉంటే ఈరోజు 5000 శ్లోకాలు అయిపోయినాయి. అలా చాలా వాటిని వక్రీకరించేశారు. వక్రీకరించారు వాళ్ళు ఉన్న టైంలో. విభజించు పాలించే సూత్రాన్ని తీసుకొచ్చి దళితుల్ని అగ్రవర్ణాలని రెండింటిని వేరు చేశాడు వాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు దాన్ని అలా రాశారన్నా, వక్రీకరించారు. రాయలేదు, ఉన్న కొన్ని వాటిని చేర్చారు వాటిలో కొన్ని గ్రంథాల్లో. ఇప్పుడు మీరు అడగచ్చు అంటరాని తనం అని మీరు అంటున్నారండి, అది ఇంతకు ముందు లేదని మీరు ఎలా చెప్తారనొచ్చు. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు బాబు? నేను డిగ్రీ చదివానన్నా. డిగ్రీ చదివావు కదా. ఇప్పుడు రాజుల గురించి తెలుసా? బాబరు, అక్బరు, మన వాళ్ళు, మన భారతీయ రాజులు అందరు పరిపాలించిన వాళ్ళ పేర్లు తెలుసా నీకు? పోనీ అంటే అప్పుడు చదివా గుర్తులేదన్న, కానీ సరే ఈయన మన రాజులందరూ తెలుసు కదా, ఛత్రపతి శివాజీ అందరూ తెలుసు కదా. విన్నానన్న, అన్ని పేర్లు తెలుసు. సరే తెలుసు, ఓకే. ఎక్కడైనా సరే ఒక చిన్న ఇదిగో ఈ చెరువులు తవ్వించారు, బావులు తవ్వించారు పూర్వం ఉన్న రాజులు మొత్తం కూడా, అవునా? చెరువులు తవ్వించారు కదా. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే హుస్సేన్ సాగర్ అవన్నీ తవ్వించారు కదా. ఆ త్రవ్వించిన చోట ఒక్క చాటన్నా ఇదిగో ఈ కులపోళ్ళు ఈ నీళ్లు ఇటువైపు పట్టుకోవాలి, ఈ కులపోళ్ళు ఈ నీళ్లు పట్టుకోవాలని ఎక్కడైనా ఉందా? బ్రిటిష్ వాడు రాకముందు ఒక్క శాసనం దొరికిందా భారతదేశంలో? ఎక్కడ దొరకలేదు. లేదు, అసలు శాసనాలు ఎక్కడా లేవు భారతదేశంలో, ఎలాంటి శాసనాలే లేవు. ఈ కుల విభజన అనేది బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కుల విభజన చేశాడు వాడు, మత విభజన చేశాడు, అన్ని రకాలుగా చేశాడు వాడు. ముస్లింలు హిందువులు కూడా బాగా గొడవలు పెట్టాడు అప్పుడు వాడు. విభజించు పాలించే సూత్రాన్ని బాగా బలంగా తీసుకొచ్చాడు వాడు. అవన్నీ మనకు తెలియక మనకేందంటే మిడిమిడి జ్ఞానంతో ఏదో బైబిల్ దానికి ఒక మహాగ్రంథం అని జ్ఞాన గ్రంథం అని పేరు పెట్టుకుంటారు. ఏముండి చచ్చిందండి జ్ఞానం? ఒక కుటుంబం గురించి ఉందా దాంట్లో? కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, అక్కతో ఎలా, చెల్లితో ఎలా, అందరినీ బైబిల్ అంతా సెక్స్, ఆ తల్లితో అమ్మతో కూతురుతో అందరితో సెక్స్ చేసినట్టు బైబిల్ రాశాడు. రాసి వాళ్ళకి శిక్షలు కూడా ఉండవు. మళ్ళీ విచిత్రం అది, రాశాడు బానే ఉంది, మరి ఆ చేసినోడు శిక్ష. ఇప్పుడు అమ్మతో సెక్స్ చేసినోడు శిక్ష ఉండాలి కదా, బైబిల్లో శిక్ష లేదు. చెల్లితో రేప్ చేసినోడు శిక్ష ఉండాలి కదా, ఆ శిక్ష ఉండదు బైబిల్లో. మీరు చెక్ చేసుకోండి ఎక్కడైనా లేదు. అప్పుడు హిందూ గ్రంథాలు అలా ఉండదు, ఎవడన్నా తప్పు చేస్తే వాడికి శిక్ష ఉంటుంది కంపల్సరీగా. వీళ్ళు హిందూ గ్రంథాలు కూడా చూపిస్తున్నారు అన్న, కొన్ని రెఫరెన్స్లు కోడ్ చేసి. నేను అదే చెప్తున్నా, వక్రీకరించబడ్డాయి అని. ఏమున్నాయి మీకు తెలిసింది చెప్పండి, పోయి ఒక రెఫరెన్స్ చూపించి చదవండి, నేను చెప్తాను అది కరెక్ట్ కాదు. ఇందాక ప్రవీణ్ అన్న ఇంటర్వ్యూలో మనోడు ఎవరు, అతను హిందువో క్రిస్టియన్ నాకైతే తెలియదు, ఆయన క్వశ్చన్ ఏదో శివుడు గురించి, ఆయన ఏదో రేతసుడు ఏదో. నేను అదే చెప్తున్నా, అవన్నీ కూడా వక్రీకరించబడ్డాయి. యాక్చువల్ గా అవన్నీ వక్రీకరించబడ్డ గ్రంథాలు అవన్నీ. అంటే ఈ మాటని ఫస్ట్ మీరు అవన్నీ వక్రీకరించబడ్డా? అవును, వక్రీకరించారు. నేను చెప్తాను, ఎవరినైనా తీసుకురా.
ఇప్పుడు కాదు బాసు, ఒక మాట చెప్పు. ఇప్పుడు లింగం అంటే నీ దృష్టిలో ఏంటి చెప్పు? నాకు అది తెలియదు అన్న. నేను మామూలుగా తమ్ముడు జనరల్ గా అనుకుంటారు కదా, లింగం అంటే నీ దృష్టిలో ఏంటి చెప్పు? అంటే లింగం అంటే ఇదంతా బ్యాటరీ చదువుతున్నారు కన్నా కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఓటేసావు? ఎంత ఇప్పుడు దాకా మీ అమ్మగారు మీ నాన్నగారు నువ్వు కానీ ఓటేశారు ఎప్పుడైనా? ఎందుకు వెళ్ళా ఓటు వేసారా? ఆ పేపర్ మీద స్త్రీలింగము పురుషలింగం అని ఉంటది, అవునా? అవునన్నా. మరి స్త్రీలింగం అంటే అమ్మాయి పూకు, పురుషలింగం అంటే అబ్బాయి మడ్డ అని అనుకోవాలా? ఏమనుకోవాలి అక్కడ? చెప్తాముడు నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు లింగం అంటే మనకు అదే బూత్ అనుకుందాం, కాసేపు బూత్ అనుకుందాం, మన దృష్టిలో బూత్ ఏదో అంగమో ఏదో అనుకుందాం. ఇప్పుడు మనకి మనకి ఇచ్చే ఓటర్ ఐడి కార్డుని స్త్రీలింగము పురుషలింగం అని ఉంటే స్త్రీ యొక్క యోని పురుషుడి యొక్క అంగము అనుకోవచ్చా? మనం ఏమనుకోవాలి దాన్ని? స్త్రీ యొక్క ఆకారము పురుషుడి యొక్క ఆకారం అనుకుంటావు. నువ్వేదనుకుంటావు? ఆకారం అనుకుంటావన్నా. అది రాజ్యాంగంలో రాసిందే కదా. ఇప్పుడు నీ క్లియర్ ఇక్కడ కనపడుతుంది కదా వక్రీకరించినట్టు. శివుడి లింగం అంటే కొంతమంది లైన్ లోకి వచ్చారు. ఎవరిని మీరు మాట్లాడేది? ఎవరు మీరు? అయ్యా నా పేరు పీటర్ అంటారండి. అయ్యా తమ్ముడు ఇంకేమన్నా డౌట్ ఉందా నీకు? ఇక్కడే నీకు అర్థమైపోయింది కదా వక్రీకరించినట్టు. స్త్రీలింగం అంటే కాదు, శివుడి లింగము అంటే శివుడి యొక్క అంగము అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మరి స్త్రీ పురుషుడు ఓట్లు వేసేటప్పుడు ఇప్పుడు మన అమ్మగారు మా నాన్నగారిదే ఉంటది, ఓటర్ ఐడి కార్డు వస్తుంది, మనం చూసుకుంటాం. స్త్రీలింగం అంటే మీ అమ్మగారి పేరు ఉంటుంది, పురుషలింగం అంటే మీ నాన్నగారి పేరు ఉంటుంది. మరి అక్కడ మనం స్త్రీలింగం అనగానే మీ అమ్మగారి డాష్ అని మనం అనుకోవాలా, మీ నాన్నగారి డాష్ అని మనం అనుకోవాలా? నువ్వు ఆలోచించి ఇక్కడే కనపడుతుంది కదా ఎలా వక్రీకరించేశారో దాన్ని. అన్న మీ నెంబర్ నాకు ఇవ్వండి అన్న, మీతో పర్సనల్ తర్వాత మాట్లాడతాను, డిస్టర్బ్ ఉంది. సరే తమ్ముడు, నా నెంబర్ రాసుకో చెప్తా. 9491003225. ప్రవీణ్ అడిగిస్తాడు. ప్రవీణ్ అన్న నిమిషం టైప్ చేసుకుంటారు అన్న. సరే రాసుకో తమ్ముడు, మళ్ళీ చెప్తాను. 9491003225. 03225225. గోపి గారు ఇంకో విషయం ఏంటంటే, గోపి గారు ఇంకో విషయం ఏంటంటే, చిన్న కానిస్టేబుల్ అండి. బాబు మీరు కానిస్టేబుల్ కదా మీరు? అవునన్నా, సెంట్రల్ పోలీస్ చేస్తానన్న కానిస్టేబుల్. అంత వృత్తిలో ఉంటే ఇలా తలసికగా మాట్లాడతాయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వృత్తిలో ఉండి కూడా ఏంటి మాట్లాడటం? ఏమని ఆలోచించడం ఏమనన్నా? అదేనబ్బా, దేవుడు కావాలి, దేవుడు లేట. సరే ఇప్పుడు ప్రవీణ్ గారు, సరే ఇప్పుడు అతను అడిగిన డౌట్లలో తప్పేమి లేదండి. కాల్ కట్ చేసేయండి, పర్లేదు బ్రదర్. మీరు నాకు కాల్ చేయండి ఒకసారి, సరేనా? సరే అన్న, కట్ చేసేయండి బ్రదర్, కట్ చేసేయండి కాల్. సరే రైట్.